తెలుగుదేశం మహానాడుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 27 నుంచి 29 వరకు నెల్లూరు జిల్లాలో జరిగే మహానాడుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని జరిపే వార్షిక మహానాడుకు 7 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని అంచనా. ఈ క్రమంలో వేరువేరు జిల్లాల నుంచి జన సమీకరణ, వాహనాల ఏర్పాటుకు సంబంధించి కూడా కమిటీలు పనిచేస్తున్నాయి. సింహపురి పార్టీ యూనిట్ కు, ముఖ్యంగా నెల్లూరు పెద్దారెడ్లకు ఈసారి మహానాడు ప్రతిష్టాత్మకంగా కానుంది. శ్రీకాకుళం నుంచి సింహపురికి మహానాడును మార్చిన నేపథ్యంలో దాన్ని సూపర్ సక్సెస్ చేసే బాధ్యత పెద్దారెడ్ల మీద పడింది. పార్టీలో వాళ్ళు ఊగిసలాడటం లేదని, టీడీపీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నారని చెప్పేందుకు మహానాడును వేదికగా మార్చుకుంటున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మహానాడు చక్కగా జరిగిపోవాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా పార్టీ మొత్తాన్ని ఏకం చేసే బాధ్యతను తీసుకున్నారు. నెల్లూరు మహానాడు రాజకీయం మొత్తం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి చుట్టూ తిరుగుతోంది. మహానాడుకు కనీసం 25 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. సగం ఖర్చు వేమిరెడ్డి భరిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగతా ఖర్చులో సింహభాగం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇస్తారని తెలుస్తోంది. దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా అంతో ఇంతో పెట్టుకుంటారని చెప్పుకుంటున్నారు. భోజనాల నుంచి అతిథి సత్కారం వరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి చూసుకుంటారని ఇప్పటికే డిసైడ్ అయింది. ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జిని నియమించి జన సమీకరణలో వారితో సమన్వయం చేసే బాధ్యత కూడా సోమిరెడ్డి, ఆనం చూసుకుంటారని సమాచారం. టీడీపీ లీడర్లంతా ఆ టైంలో నెల్లూరులో ఉంటారు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలని నెల్లూరు పెద్దలు డిసైడ్ అయ్యారు. నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జరుగుతోన్న తొలి మహానాడు కావటంతో ఎక్కడా పొరపాటు జరగకుండా, మర్యాదలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని నెల్లూరు పెద్దారెడ్లు ఏకమొత్తంగా డిసైడ్ అయ్యారు. మహానాడు కూడా ఒక పెళ్లి లాంటి ఫంక్షన్ అన్న ఫీలింగ్ ఉన్న నేపథ్యంలో 3 రోజుల పండుగ ముగిసిన తర్వాత అందరూ సంతోషంగా తిరుగుముఖం పట్టాలన్నది వారి ఆకాంక్షగా కనిపిస్తోంది. మహానాడు వేదిక, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక పండగ వాతావరణాన్ని సృష్టించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పనుల పురోగతిపై రోజువారీ నారా లోకేష్ కు బ్రీఫింగ్ చేస్తూ ఆయన దిశానిర్దేశం పొందుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో కూడా కేంద్ర కార్యాలయంలోని నారా లోకేష్ టీం నుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే పాటించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లోకేష్ దగ్గర మంచి పేరు సంపాదించుకుంటే మహానాడు సక్సెస్ అయినట్లేనని, టీడీపీలో నెల్లూరు పెద్దారెడ్లకు తిరుగుండదని భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.